శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. 8 సెప్టెంబర్ 2024 ఆదివారం. ముఖ్య విషయం ఋషి పంచమి వ్రతం. ఈ ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించటం వలన స్త్రీలకు సంబంధించిన రజోదోషాన్ని తొలుగుతాయి. అదేవిధంగా గర్భ సంబంధమైన వ్యాధులతో ఎవరైనా బాధపడుతుంటే కనుక ఆ వ్యాధుల నుండి కూడా విముక్తి కలుగుతుంది. ఈ రోజు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సంతాన సౌఖ్యం కూడా కలుగుతుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఇక ఈ రోజు పంచాంగం చూస్తే కనుక శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, తిథి పంచమి, రాత్రి 7:58 దాకా, తదుపరి షష్ఠి. నక్షత్రం స్వాతి నక్షత్రం, మధ్యాహ్నం 3:30 దాకా, తదుపరి విశాఖ. ఇంద్రయోగం భవకరణం. రాహుకాలం చూసినప్పుడు సాయంత్రం 4:48 నుండి 6:20 దాకా, యమగండ కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:45 దాకా, వర్జ్యం రాత్రి 9:42 నుండి 11:29 దాకా, గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:48 దాకా, దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:31 దాకా, బ్రాహ్మీ ముహూర్తం 4:30 నుండి 5:18 దాకా, అమృత కాలం లేదు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుండి 12:38 దాకా. ముఖ్యమైన కార్యక్రమాలకి వర్జ్యం, యమగండ కాలం, రాహుకాలాన్ని, తిథి దుర్ముహూర్తాన్ని తీసి మిగిలిన కాలాల్లో మనం చేస్తే మంచి ప్రయాణాలు వస్తాయి. ప్రయాణాలకు అభిజిత్ లగ్నం చాలా ఉత్తమమైంది. ఇక ఈ రోజు తారాబలాన్ని గమనిస్తే గనక ఆరుద్ర, స్వాతి, శతభిషం వాళ్ళకి జన్మతార అవటం వలన ఇది అంత మంచిది కాదు. కొంచెం మానసికంగా కొంచెం సమస్యలు సృష్టిస్తుంది. కాబట్టి ఏదైనా ముఖ్య పనులు ప్రారంభించడానికి ఆకుకూరలు దానం స్టార్ట్ చేస్తే గనక ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాలకు పరమితదార అవుతుంది. ఈ రోజు చేసే పనులన్నీ కొంచెం ప్రయత్నం ఎక్కువ చేయటం వల్ల ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వాళ్ళకి మితదార అవటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది. ఏవైనా క్రియాత్మకంగా చేసే పనులన్నిటి కూడా క్రియేటివిటీ వర్క్స్ కి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళకి నైదంతా రావటం వలన ఏ శుభకార్యానికి అంత మంచిది కాదు. అనవసరమైన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తప్పనిసరి పరిస్థితులు చేయవలసి వస్తే కనుక నువ్వులతో కూడిన బంగారం దానం చేసి మొదలు పెడితే కనుక మంచి ఫలితాలు పొందగలుగుతాయి. అశ్విని, మఖ, మూల వాళ్ళకి సాధనతార అవుతుంది. ఈ సాధనతార ఏవైనా పనులు సాధిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ వాళ్ళకి ప్రత్యేకతార. ఇది అంత మంచిది కాదు. వ్యాపార సంబంధమైన విషయాలు ముఖ్యంగా కొంచెం నష్టాలు కలిగిస్తుంది. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా కొత్తగా వ్యాపారాలన్నీ ప్రారంభించకుండా ఉంటే మంచిది వీరు. పూర్తిగా ఉత్తరాషాఢ వాళ్ళకి క్షేమతార అవటం వల్ల చాలా శుభప్రదమైన, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన చికిత్సలకి, ప్రయాణాలకు కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి విపత్తార అవటం వల్ల చేసే పనుల్లో కొంచెం విభేదాలు, ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఏదైనా పని చేయవలసి వస్తే కనుక శుభకార్యాలు బెల్లం దానం చేసి చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి సంపత్తార అవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల లావాదేవీలకి వీటన్నిటికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు మనం చూసినప్పుడు చంద్రబలం కలిగిన రాశులు తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మేష, మిథున, కర్కాటక, సింహ రాశి వాళ్ళకి చంద్రబలం కలిగి ఉన్నారు. మీన రాశి వారికి అష్టమ చంద్రుడు, మేషరాశి వారికి కూడా అష్టమ చంద్రుడు కూడా మధ్యాహ్నం నుంచి అష్టమ చంద్రుడు మేషరాశి వారికి ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా ప్రయాణాలకు కానీ ఈ సమయంలో చేయకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈరోజు ఆదివారం అవడంలో సూర్యారాధన చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలు కలిగిస్తుంది. ఈ రోజు మనం చదవలసిన మంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతి తమీరోహం సర్వ పాపగ్రం ప్రణతోస్మి దివాకరం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఆరోగ్య సంబంధమైన సమస్యలు కూడా కలుగుతాయి. అన్నిటి విజయం, కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ముఖ్యమైన పనుల రోజు ఈ రోజు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎరుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళటం వలన వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. మరొక రోజు శుభవార్త గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత జాతక సమస్యల కొరకు ఎవరైనా సంప్రదించవలసిన నెంబర్ 8585903475. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.